Okay, next problem. Form the polynomial equation of the lowest degree with roots 1 plus or minus 2i, 4, 2. 4 రూట్స్ ఇచ్చారు. వాటికి సంబంధించిన పాలినామియల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా గివెన్ రూట్స్, ఇవి కాంప్లెక్స్ రూట్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2i, వాటిని సపరేట్ చేసుకున్నాం మనం. సో లెట్ us ఫైండ్ ద రిక్వైర్డ్ పాలినామియల్. సో మన దగ్గర రూట్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ తీసుకొని వాటన్నిటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ పాలినామియల్. సో 1 ప్లస్ 2i అనే రూట్కి సంబంధించిన ఫ్యాక్టర్. సో రూట్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్ అంటే ప్రతిదానికి మనం ఎక్స్ మైనస్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2i, ప్రతి ఒక్క రూట్ని కూడా ఇట్లా ఎక్స్ మైనస్ అని చెప్పేసి మనం తీసుకోవాలి. ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2i, ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ 2i, ఎక్స్ మైనస్ ఆఫ్ 4, ఎక్స్ మైనస్ ఆఫ్ 2. సో రూట్స్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఈక్వేషన్ కనుక్కోవడానికి ప్రొసీజర్ అది. సో ప్రతి ఒక్క రూట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ నోట్ చేసుకొని వాటన్నిటిని మల్టిప్లై చేస్తే దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ పాలినామియల్. ఓకే, సో ఫ్యాక్టర్స్ అంటే ప్రతిదాన్ని కూడా ఎక్స్ మైనస్ అని నోట్ చేసుకోవడమే. నౌ దీస్ టూ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దీస్ ఫ్యాక్టర్స్ లైక్ దిస్. ఇక్కడ రియల్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి, ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 1 వరకు ఒక బ్రాకెట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2i. ఈ విధంగా కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని రియల్ ఇమాజినరీగా సపరేట్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i. ఓకే, so we have to separate the complex factors as real and imaginary parts. Okay, and these two we have to multiply. X into x, x square, x into minus 2, minus 2x. Next minus 4 into x, minus 4x, minus 4 into minus 2, plus 8, that is equal to 0. Next here these two factors are in the form a minus b into a plus b. Let us say x minus 1 can be taken as a and 2i is b. Then these are in the form a minus b into a plus b. So the formula is a square minus b square. ఇవి a minus b into a plus b ఫామ్లో ఉన్నాయి కాబట్టి a square minus b square. a square means x minus 1 whole square minus b square means 2i whole square, whole bracket. సో ఇక్కడ ఈ బ్రాకెట్లో వచ్చేసి x square minus 2x minus 4x minus 6x plus 8 is equal to 0. Now expand this. X minus 1 whole square means a minus b whole square formula. A square x square plus b square means 1 square 1 minus 2ab minus 2 into x into 1 minus 2x. So this become 4i square, 4 into i square, and we know that i square means minus 1. So 4 into minus 1 minus 4, minus of minus 4 plus 4. So totally it becomes plus 4 into x square minus 6x plus 8 is equal to 0. Here I square means minus 1. I square ante minus 1. So 4 I square vastundi. I square ante minus 1. 4 into minus 1 minus 4. Minus of minus 4 means plus 4. Okay, let us see. Okay, continuation. The first bracket is like this: x square minus 2x 1 plus 4 5 into second bracket as it is x square minus 6x plus 8 is equal to 0. Now we have to multiply these two brackets. First of all, x square into x square, x power 4, x square into minus 6x, minus 6x cube, x square into 8, 8x square. Next minus 2x into all these terms, minus 2x into x square, minus 2x cube, minus 2x into minus 6x, minus into minus plus 2 6 are 12, x into x, x square, minus 2x into 8, minus 16x.
నెక్స్ట్ 5 తోటి సెకండ్ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవాలి. 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 5x స్క్వేర్, 5 మైనస్ 6 మైనస్ 30x ప్లస్ 5 8 40 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ తోటి ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ 2x తోటి ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకోవాలి. అట్లానే 5 తోటి సెకండ్ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ని వీ హ్యావ్ టు మల్టిప్లై దట్. ఓకే, సో ఫైనల్లీ ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈస్ x పవర్ 4. నెక్స్ట్ x క్యూబ్ టర్మ్స్ మైనస్ 6x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ మైనస్ 8x క్యూబ్. నెక్స్ట్ x స్క్వేర్ టర్మ్స్ 8x స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ 20x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ 25x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ మైనస్ 16x మైనస్ 30x మైనస్ 46x. నెక్స్ట్ కాన్స్టెంట్స్, సో 40 ఈజ్ ద కాన్స్టెంట్. So finally this is the required polynomial. Okay, thank you.